కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని, దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి, ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా, నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటారట ఆయన, అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో, హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు వాళ్ళు. నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి ఏడ్చి మీడియా మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నాను, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి. దయచేసి మీడియా అంటేనే నాకు చాలా గౌరవం, నిఖార్సైన మీడియా. దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు వద్దు. సడన్ గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద అలిగేషన్స్ వేస్తే దయచేసి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని. ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్ కి రాలేదు, అంత బలుప, అంత ఓవర్ యాక్షన్, ఏమేమో ఉంటాయి. వాళ్ళు వచ్చి పడదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు అట్లా పెట్టుకోవడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ. నేను కూడా ఒక జర్నలిస్ట్ గానే వచ్చాను, కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నాను. నా మీద పార్టీ ముద్ర వేసిన